చిరంజీవి సొంతగడ్డ పశ్చిమ గోదావరిలో టీడీపీ తూర్పు ముక్క జూనియర్ ఎన్టీఆర్ రెండో రోజు ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. దాన్ని లైవ్ లో చూద్దాం. వారి పొడవున వారి అభిమానంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నందమూరి కుటుంబాభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నలకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. 3000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు జాతి అవమాన పాలవుతుంటే, పేదవాడు ఆకలి మంటలతో ఆకలి పెట్టి అరుస్తూ ఉంటే, దయనీయమైన స్థితిలో ఉంటే, ఒక తెలుగు పిచ్చ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద తెలుగు బలహీన మైనారిటీ వర్గాలను, తెలుగు జాతిని, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఆనాడు ఆదుకున్నారు. సోదర మనల్లారా, నేరు మళ్ళీ మన ముందు అలాంటి పరిస్థితి ఏర్పడింది. అతి దయనీయమైన పరిస్థితి మనందరి ముందు ఉంది. గడిచిన 5 ఏళ్లలో మన అంచనానికి కూడా అందరి విధముగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ వచ్చింది. మన రాష్ట్ర ప్రయోజనాలను వారి ప్రయోజనాల కోసం పనులుగా పెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని మళ్ళీ అమ్మగారి పాదాల కింద ఎర్ర పివాచిలా పరుస్తున్నారు. సోదరులారా, కేంద్రంలో వీరిని ఎన్ని అవమాన ప్రాణపరిచినా కూడా సిగ్గు లేకుండా గంగిరెద్దులాగా వన్ని అమ్మగారికి ఇంకా గండాలు పెడుతూనే ఉన్నారు. సోదరులారా, ఏంటిది? నాకొక సీడి ఇవ్వమంటే ఆఖరికి అమ్మ ప్రాణాల కింద కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. వీరు ఎంత సంక్షేమం తీసుకోండి. ఒకసారి అమ్మగారు ఒక్క నిమిషమైన అర నిమిషమైన సమయం కోసం కాంగ్రెస్ నాయకులు 6 నెలల నుంచి కీలు కడుతున్నారు. ఇది ప్రమాదమైన స్థితిలో మీరే గమనించాలి. చూడన్నారు. ఇంకో విషయం చెప్తాం. మహారాష్ట్ర రాష్ట్రంలో 13 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే కేంద్రంలో 3కి క్యాబినెట్ స్థాయి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కేరళ రాష్ట్రంలో నుంచి ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా కేరళ వాళ్ళకి 3 క్యాబినెట్ స్థానాన్ని కల్పించింది పార్టీ. కానీ సోదరులారా, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 29 ఎంపీ సీట్లు గెలిస్తే ఒకే ఒక్క హోదాన్ని కల్పించారు. మీ తెలుగు జాతికి, మీ మొత్తానికి ఇదే సరిపోతుందని చెబుతున్నారు. ఏంటి సోదరులారా ఈ అన్యాయం? మన దేశంలోనే అత్యంతంగా 29 మంది ఎంపీలు కాంగ్రెస్ వారు మన దేశంలో గెలిచారు. మొత్తం దేశంలో మన రాష్ట్రంలోనే గెలిచారు. ఈ మొత్తానికి జాతికి సరిపోతుందని ఒక్క జాగ్రత్త హోదాను కల్పించారు. ఇది ఎంత అవమానం ఒక్కసారి మీరే ఆలోచించండి. 29 మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటున్నారు. వీరందరూ ఎంపీలు అయ్యింది మనల్ని బాగుపరచడానికి కాదు సోదరులారా. వారి వ్యాపారాలను తెచ్చుకోవడానికి, కాంట్రాక్టులు తెచ్చుకోవడానికి, కనీసంలు బాగా పిండిపోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 నెలలలో ఒక్క ఎంపీ అయినా 29 మందిలో మన రాష్ట్రాన్ని మెరుగుపరిచాడా? రైల్వే శాఖ గురించి మాట్లాడండి. మన దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా రైల్వే శాఖకి చదివిన ఆదాయం 2వ స్థానంలో ఉంది. కానీ రైల్వే శాఖను మెరుగుపరచలేదు. కొత్త మార్గాలు వేశారా? రైతులలో తెచ్చారా? లేదు. ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తెచ్చారా మన ఎంపీలు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? ఇలా వీళ్ళు చేసేవన్నీ అమ్మగారిని ఎక్కడ తెలిసిపోతుందా అని వీళ్ళు చేసే వ్యాపారాలు, వీళ్ళు చేసే కాంట్రాక్టులు, వీళ్ళు కొట్టేసే కమిషన్లు అమ్మగారికి ఎక్కడ తెలిసిపోతుందా అని నెల ముడుపులు కడుతూ వెళ్తున్నారు అమ్మగారికి. మన ఇది ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిచినట్టు ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు ఉండట్లేదు. రాజరిక వ్యవస్థలో
మహారాణి గారి దయా దాక్షంలో బ్రతుకుతూ ఏడాదికి కుప్పం కొడుతున్న మరి సామంత రాజుల వ్యవస్థలైపోయింది సోదరులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గమనిస్తుంది. ఈ మాటను నేను ఊరికైనట్లే సోదరులారా, మీరే చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారం లేదు. మీరే పోల్చి చూసుకోండి. ఏనాడైనా తెలుగుదేశం పార్టీలో ఇలా అవినీతి పాల్పడ్డారు నాయకులను వచ్చిందా మీ దగ్గరికి చెప్పండి. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తుందని అన్నగారు ఉన్నప్పుడు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఈ దగ్గరికి వచ్చిందా ఒకసారి ఆలోచించండి. మరి ఈ రోజు కాంగ్రెస్ వారు ఈ రోజు ఇంకోళ్ళతో తయారయ్యారు. తెలుగుదేశం పార్టీని మట్టి కడుతా ఉంది. సామాజిక న్యాయం చేస్తామని ఈ రోజు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని ఇంకో పార్టీ తయారైంది సోదరులారా. ఏంటి వీళ్ళు చేసే సామాజిక న్యాయం? పేద పొరుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యులను నాయకులు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది సామాజిక న్యాయం కాదా? రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. ఇది సామాజిక న్యాయం కాదా? తెలుసు ఎర్రన్నాయుడు గారు వెనకబట్టి తరగతికి చెందిన ఆయన క్యాబినెట్లో సామాజిక న్యాయం కాదా? యశోదా భారతి గారు అసెంబ్లీకి స్పీకర్ గా నిర్వహించారు. ఇది సామాజిక న్యాయం కాదా? జిఎంసీ బాలయోగి గారు అనగబట్టే తరగతికి చెందిన ఆయన పార్లమెంటులో స్పీకర్ అయ్యారు. ఇది సామాజిక న్యాయం కాదా? మైనారిటీ వర్గాలకు చెందిన అతని మేధావి అబ్దుల్ కలాం ఆయనను రాష్ట్రపతిని చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడిందో మీ అందరికీ తెలుసు. ఇది సామాజిక న్యాయం కాదా? ఈ రోజు వీళ్ళు మాట్లాడే సామాజిక న్యాయం తెలుగుదేశం ఎప్పుడూ సోదరులారా. అసలు తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రోడ్ షోలో భాగంగా కాంగ్రెస్ పీఆర్పీలపై విమర్శల వర్షం కురిపించారు జూనియర్ ఎన్టీఆర్.